హలో పిల్లలు, కిడ్స్ కథలు ఛానల్కి స్వాగతం. మన తెనాలి రామకృష్ణ సిరీస్లో మూడో కథ బంగారు వంకాయలు, ది గోల్డెన్ బ్రింజల్స్. సో మనం కథలోకి వెళ్ళే ముందు మీరందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనున్న గంట సింబల్ని కూడా కొట్టండి. సో అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. శ్రీకృష్ణదేవరాయల అంతఃపురం తోటలో ఒక ప్రత్యేకమైన వంకాయలు పండేవి. అవి చాలా అద్భుతంగా ఉంటాయని అక్కడ అందరూ చెప్తుంటారు. అలాగే వాటి చుట్టూ కఠినమైన కాపలా కూడా ఉంటుంది. ఒకరోజు తెనాలి రామకృష్ణుడు ఈ ప్రత్యేకమైన వంకాయల గురించి తన భార్యతో చెప్తాడు. తన భార్య ఆ వంకాయలు కావాలి, వాటిని ఒక్కసారి రుచి చూడాలి అని చెప్తుంది. తన భార్య కోరికను తీర్చాలి కాబట్టి ఒకరోజు రాత్రి ఎవ్వరికీ తెలియకుండా ఆ తోటలోకి దొంగతనంగా వెళ్ళి ఆ వంకాయల్ని తీసుకొచ్చేస్తాడు. తన భార్య వాటితో అద్భుతంగా కూర వండుతుంది. తన 7 ఏళ్ల కొడుకు కూడా లొట్టలేసుకుంటూ ఆ వంకాయ కూర తిని అబ్బా అద్భుతంగా ఉంది అని చెప్తాడు. అద్భుతమైన వంకాయ కూర తిన్న తర్వాత తెనాలి రామకృష్ణుడికి భయం మొదలైంది. ఎందుకంటే చిన్నపిల్లలు అబద్ధం చెప్పరు కదా. రేపు ఎవరైనా వచ్చి వంకాయలు పోయాయి అని చెప్తే తన కొడుకు ఎక్కడ, మా నాన్న వంకాయలు తెచ్చాడు, నిన్న రాత్రి మేమందరం వంకాయ కూర తిన్నామంటే అందరం దొరికిపోతామని. దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని అనుకున్నాడు. అయితే తన కొడుకు గాఢ నిద్రలో ఉండగా మేడ మీదకు వెళ్ళి ఒక బకెట్తో తన మీద నీళ్లు పోశాడు. అలాగే బయట ఉన్న వినప సామాన్లతో గట్టిగా కొడుతూ ఉరుములు మెరుపులు వచ్చినట్టు శబ్దాలు చేశాడు. పిల్లాడు నిద్రలో తడిచిపోయి గందరగోళంలో మళ్ళీ పడుకున్నాడు. మరుసటి రోజు వంకాయలు పోయాయని రాజుగారికి తెలిసి అందరినీ విచారించాడు. అదే క్రమంలో రామకృష్ణుడి మీద కూడా అనుమానం వచ్చి కొడుకుని పిలిపించి ఇలా అడిగాడు, బాబు నిన్న రాత్రి మీ నాన్న ఏం తెచ్చాడు, మీరేం తిన్నారు అని అడగగానే, నిన్న రాత్రి మా నాన్న వంకాయలు తెచ్చాడు, అవి చాలా రుచిగా ఉన్నాయి అని చెప్పగానే మహారాజు ఒక్కసారి కోపంగా రామకృష్ణుడి వైపు చూసి, రామకృష్ణ ఏంటిది అని అడిగాడు. తెనాలి రామకృష్ణుడు వినయంగా మహారాజు వైపు చూసి, మహారాజా వాడు చిన్నపిల్లాడు, కలలు కంటుంటాడు, ఒకసారి అసలు నిన్న రాత్రి ఏం జరిగిందో వాడిని పూర్తిగా అడగండి అంటే మహారాజు చిన్నపిల్లాడిని అడిగాడు. నిన్న రాత్రి పెద్ద పెద్ద వర్షం పడింది, పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు వచ్చాయి, వాటిలో తడుస్తూ నేను వంకాయలు తిన్నాను అని చెప్పాడు. మహారాజుకు అర్థమైంది, అసలు నిన్న రాత్రి వర్షమే పడలేదు, అయితే ఈ పిల్లాడు కలగన్నాడు అని చెప్పి అక్కడి నుంచి మహారాజు వెళ్ళిపోయాడు. ఆ తెలివైన ఉపాయంతో రామకృష్ణ ఆ వచ్చే ఆపద నుంచి తప్పించుకున్నాడు. ఇది ఈ రోజుటికి మన కథ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కిడ్స్ కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.